సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో మరి ఇలా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు, ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని పవన్ కళ్యాణ్ గారిని. సో మరి మీరు ఏమనుకుంటారు దీని గురించి? తలపొగరు ఇంకా తగ్గలేదు, 11 పడిపోయినా సిగ్గులేదు. ఏం చేయాలి, అతన్ని ఎలా మాట్లాడాలి ఆయన గురించి? ఒక ఉప ముఖ్యమంత్రి రాజకీయ నాయకులలో ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయ నాయకులు అగ్రగణ్యుడు ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. గుండెల మీద చెప్పుండి ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? సొంత డబ్బుతో రాజకీయం చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సొంత డబ్బును ఖర్చు పెట్టుకుంటూ తిరిగే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడా? ఇలాంటి బాగ్దాద్ గజదొంగ జగన్మోహన్ రెడ్డి. బాగ్దాద్ గజదొంగ ఎందుకంటున్నానంటే చరిత్ర మర్చిపోయాం. గజదొంగల గురించి తెలుసుకున్నాం. మీకు ఎవరికైనా తెలిసే బాగ్దాద్ గజదొంగ చాలా దోపిడీలు దొంగతనాలు చేశాడు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి. ఇంకా సంస్కారం రాలేదంటే, ఇంత నీచానికి దిగిపోయిన తర్వాత కూడా ఇంకా సంస్కారం రాలేదంటే ఎవడు మార్చాలి అతన్ని? వాళ్ళ పార్టీ వాళ్ళని ఇట్లా ఎవరైతే మాట్లాడుతున్నారో అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇన్ని పరిణామాలు అయినప్పటికీ కూడా ఆయన ఇంకా కూడా ఎందుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. సిగ్గు ఉండాలి కదా. పుట్టుక అలాంటిది మహానుభావుడు. సిగ్గుతో మాట్లాడాలి ఎవరైనా కానీ. ఎందుకు చెప్పినా, ఇప్పుడు అరెస్ట్ చేసింది ఎవరిని? డెన్నలు పెట్టి సెటిల్మెంట్లు చేసి దౌర్జన్యాలు చేసి దోపిడీ చేసి కబ్జాలు చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారు కొంతమందిని. అది తప్పు కాదే. ఉచ్చనీచాలు లేకుండా రాజకీయాలలో బూతులు నీచాతి నీచంగా చిన్నపిల్లల్ని తిట్టి కుటుంబాలను రోడ్డు మీదకి లాక్కొచ్చి అన్యాయంగా మాట్లాడి రాజకీయాన్ని కలుషితం చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు కాదా? వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే మీ ఏం గుణం మీది? నాకు అర్థం కాదు. ప్రజలకు ఏమి సమాచారం ఇద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పు కాదా? ఎవరైనా అన్యాయంగా అరెస్ట్ చేసిన కొన్ని చెప్పండి సామాన్య ప్రజలు ఎవరన్నా. వాళ్ళు చేసిన తప్పులకి ఇవాళ అరెస్టులు అవుతున్నారు. అది రాజ్యాంగం ఎర్రడ్డ బుక్కు అని ఏడిపోయేందుకు? మీరు ఏడ్చేటప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అనే ఒకడు ఫస్ట్ స్టార్ట్ చేసింది చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే. అతను ఏమన్నాడు? కాకినాడకు రావడానికి దమ్ముంటే అన్నాడు పవన్ కళ్యాణ్. అప్పుడు ఆ వెధవని ఆఫీస్కి పిలిపించి చెప్పు తగినదాకా కొట్టి, ఇది సభ్యత కాదు రాజకీయాల్లోనే నువ్వు అని ఉంటే ఇవాళ నువ్వు ఏడ్చే ఏడుపుకి అర్థం ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు వదిలేసావు. ఆడెవడు వెధవ ఒకడు అనిల్ బోరగడ్డ అనిల్ గారు. ఆయన నీచేత నీచంగా అందరి మీద పడి ఎమ్మెల్యేలను బెదిరిస్తూ, వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ బంధువు, జగన్ బంధువు. పార్టీని ఎవడన్నాడు? ఇప్పుడు జగన్ బంధువు రోడ్డు మీద పడి అందరినీ చంపుతా కొరుకుతా చిన్నపిల్లల్ని కూడా మానభంగం చేసేస్తా అన్నప్పుడు వాడిని పీకమే కాలేజ్ తొక్కి ఎందుకు వేయలేదు? జైలు వేయాలి కదా. అలాంటి వెధవలను కూడా రోడ్డు మీద వదిలేసావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వచ్చి బోర్ నేడుస్తున్నావు. అది కరెక్ట్ కాదు కదా. నువ్వు నిజంగా నిజాయితీగా నువ్వు పరిపాలన చేసి నిన్ను పరిపాలన విధానంలో ఎవడు తప్పుపడ్డాడు? కారణం ఏంటి? నువ్వు పక్షాన్ని వెళ్ళిపోయావు, సంక్షేమాన్ని నమ్ముకో అభివృద్ధిని వదిలేసావు, వెళ్ళిపోయావు. నమస్తే అన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అన్నాడు, ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని. సో దాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? రేపు పొద్దున్న 14వ తారీఖున ఒక పెద్ద సభ ఉంది కదా. నాకు తెలిసి 10కి ఎక్కువ 12కి తక్కువ అంటే ఏంటంటే ఒకళ్ళు మాటలు యుద్ధం తప్పించి ప్రజలకి ఏం న్యాయం చేస్తున్నారనేది లేదు. ఈ అక్రమ అరెస్టులు అంటున్నారు. అక్రమ అరెస్టులు అంటే ఊరికి అరెస్ట్ చేస్తే ఒప్పుకుంటారా? కోర్టులు అన్న వీళ్ళకి ఏమన్నా బినామీలా? ఇక్కడ దేనికి రూల్ అండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఓకే, రాజకీయంగా తిట్టాను, ఫ్యామిలీని తిట్టారు, పిల్లల్ని తిట్టారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్యను తిట్టినప్పుడు నిజంగా వాళ్ళ కేసు పెడితే ఆడవాళ్ళు వీళ్ళు బయటకు వస్తారా? మొదట ఎలా వాగాడు, పిచ్చి కుక్కలా వాగాడు. ఆ వాగుడు చూసి రేపొద్దున ఎవరైనా సరే మాట్లాడాలంటే భయం పుట్టదు. సీతయ్య సినిమా చూసారు ఎవరైనా? అందులో స్టేషన్లు తిప్పుతూ ఉంటారు కదా, అలా తిప్పుతుంటే దడ వస్తుంది ఒక్కొక్కరికి. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఫ్యామిలీని తిట్టలేరు కదా. అసెంబ్లీలో కూడా ఎప్పుడు కూడా అపోజిషన్ అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆడవాళ్ళని కూడా ఏదైనా అన్యాయం జరిగితే మేము సపోర్ట్ చేస్తున్నామని వాళ్ళు అంతలా మాట్లాడుతున్నారు. సో అది దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దున ఉండాలి. అది అన్న ఇప్పుడు అంతా నోటుతో మాట్లాడినప్పుడు అందరినీ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. ఏమంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 11 గంటలకు అరెస్టు, 11 మంది అరెస్టు. ఓకే, కుదిరితే 11 సంవత్సరాలు అరెస్టులు ఉంటాయి, 11 సంవత్సరాలు జైలు శిక్షలు ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి అంతే. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే మళ్ళీ వాళ్ళకి రివెంజ్ స్టార్ట్ చేస్తారు. రివెంజ్ కంపల్సరీగా ఉంటుందండి. ఇప్పుడు 5 అరెస్టులు జరుగుతున్నాయి. ఒకవేళ కూటమి ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత ఓడిపోతే కనుక మనుషులు లేపేస్తారు. ఇంకా ఎవడో బతకడు.
ఇంకా ప్రజలు ఇంకా బతకడానికి కూడా కష్టం, ఏదైనా మాట్లాడాలన్నా కూడా భయం అన్నమాట. ఎందుకంటే ఓట్లు వేసేటప్పుడు మాత్రం బాగా దగ్గరుండించక అమ్మ బొమ్మ అని చెప్పి తల మీద చేతులు వేసి ఓట్లు వేయించుకుంటున్నారు. బట్ కట్ చేస్తే నాకు వినిపిస్తలేదు మీరు అన్నది. కక్షపూరిత రాజకీయాలు అయితే చేయట్లేదని చెప్పారు అందరూ కూడాను. సో ఇక్కడ వాళ్ళు తీసుకునే పద్ధతి వేరు. రూల్ గా మాట్లాడాలంటే అక్కడ ఫ్యామిలీని తిట్టారు, వేరే వేరే కేసులు పెట్టారు. సో ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ తరపున ఉంది కాబట్టి న్యాయంగా వీళ్ళు తిట్టారు కదా ఎవరు అంటే జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు తిట్టారు కదా, బరాబర్ తిట్టారు కానీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టలే, పిల్లల్ని తిట్టలేదు కదా, అసభ్యకరంగా మాట్లాడలేదు కదా, ఒక సినిమాని స్కిట్ గా రాసుకుని ఏం తిట్టలేదు కదా. సో అది పర్సనల్ గా వెళ్ళింది కాబట్టి ట్రీట్మెంట్ ఇలా ఉంది. దడ పుట్టిస్తున్నారు అనమాట, దడ పుట్టేస్తుంది రేపు పొద్దున ఒక్కొక్కడికి కూడా. రేపు 14వ తారీఖు జనసేన ఆవిర్భావ దినోత్సవం, మరి ఎలా ఉండబోతుంది సభ, ఎలాంటి బాగుంటుంది. వాళ్ళందరూ పిఠాపురంలో అందరూ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నమ్మి కూటమిని కానీ జనసేన కానీ గెలిపించారు కాబట్టి. సో ఆ సభ అనేది కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. ఓకే, సో ఓవరాల్ ఒక మాటలో జనసేన గురించి పవన్ అన్న గురించి ఏం మాట్లాడతారు? ఈ ఒక 4 సంవత్సరాలు ఇంకా పదవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఆ 4 సంవత్సరాలు ఏదైతే అమలు చేశారో అవన్నీ కూడా జాగ్రత్తగా ప్రజల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉంటే కనుక మళ్ళీ వీళ్ళే కూటమి ప్రభుత్వం వస్తుంది. లేదు ఏదైనా ప్రజల్ని డిస్టర్బ్ చేస్తే కనుక వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు ప్రజలు. ఒక్కసారి ప్లేట్ మార్చారంటే మళ్ళీ ఆ కూటమి ప్రభుత్వం కూడా ఉండదు. సో అది దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ 11 వాళ్ళకి వెళ్ళిపోతుంది. బ్రో నమస్తే బ్రో. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. అక్కడ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఎమ్మెల్యేకి తక్కువ అండ్ కార్పొరేటర్ కి ఎక్కువ అనే విధంగా. సో మీరేమనుకుంటున్నారు ఈ మాటలు విన్న తర్వాత? ఆయన రాజకీయ నాయకుడు, రాజకీయం తెలుసుకునే రాజకీయంలోకి వచ్చిండు. సో ఆయనకు తెలియదు 10 సంవత్సరాలు రాజకీయంలో ఉండి ఆయనకి ఏం తెలియందే రాజకీయాలకు వచ్చిండా? అందు గురించి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతుండే రాజకీయ నాయకుడు కాదే ఎమ్మెల్యేకు తక్కువ అది ఇది అన్నాడు కదా. మరి ఈరోజు మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతుంది చూస్తుండు కదా. రాజకీయ నాయకుడు కాబట్టి మాట్లాడుతుండు. జగన్ గారికి ఏముందంటే నన్ను ఎవరు గుర్తు చేయట్లేరు, నాకు ప్రతిపక్ష హోదా గిట ఇయ్యలేదు మాట్లాడడానికి, ఆయనకు బాధ ఉంది. అందు గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంది. 2 పాయింట్ అని ఇట్లా బట్టలు ఇప్పి కొడతామని. సో ఆయన ఆవేదన అసలు ఎవరికి అర్థం అవ్వట్లేదు ప్రజలకి. ఆయన ఆవేదన తెలియజేస్తుండే, నన్ను ఎవ్వరు గుర్తిస్తలేరు ఇక్కడ. సో అది తెలియజేస్తుండే అంతవరకు, కానీ ఏం లేదు ఆయన చేసేది ఏం లేదు. అంటే ఇప్పటికే చాలా మంది అరెస్ట్ చేస్తున్నారు కదా, ఈ వల్లభనేని వంశీ కానీ ఇలాంటి వాళ్ళని. అయినప్పటికీ కూడా ఇంకా నోటి దురుసు తగ్గట్లేదు అంటే ఏమనుకోవాలి? ఎవరికి? పార్టీ వాళ్ళకి అనుకోవచ్చు, ఎవరికైనా అనుకోవచ్చు. వాళ్ళ పార్టీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ వాళ్ళకి. గతంలో ఎన్ని మాటలు అన్నారు వీళ్ళు, ఏవేవో మాటలు తిట్టిండు పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటివన్నీ అన్నాక ఇప్పుడు జైల్లో కూడా వేస్తున్నారు ఆల్రెడీ. అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకు మారట్లేదు అనుకో? ఎవరు మారట్లేదు? వైసీపీ వాళ్ళు. అదే మారరు వాళ్ళు, ఎందుకని? వాళ్ళు చేసే పనే అది. సో మేము ఈ రాష్ట్రాన్ని వెళ్ళడానికి వచ్చిన ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల పక్షాన మాట్లాడలేదు. ఎప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా గిట ప్రజల గురించి మాట్లాడట్లేరు. ఎంత ఉన్నా నా ఎమ్మెల్యేలు ఏమైపోయినరు, వీళ్ళు ఏమైపోయినరు అనేది ఇదే మాట్లాడతారు. కానీ ప్రజల గురించి మాట్లాడేది ఏ వ్యక్తి, నువ్వు ఎమ్మెల్యేకి తక్కువ అదే అని మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు. ఏవైతే హామీలు ఇచ్చిండో దాని గురించి మాట్లాడు, కానీ ఇది కాదు మాట్లాడాల్సింది. నువ్వు ప్రజల గురించి ఏమైతే హామీలు ఇచ్చిండో చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడు. నువ్వు ఎమ్మెల్యేకు తక్కువ ఎంపీకి తక్కువ ఇది కాదు నువ్వు మాట్లాడేసి, ప్రజల గురించి మాట్లాడాలి. అది అసలు ఆయన మాటలు వింటే ఈ ఎమ్మెల్యే తక్కువ కార్పొరేటర్ ఎక్కువ కాకుండా అసలు సీఎంకి ఏమైనా తక్కువ రేంజ్ ఉందా పవన్ కళ్యాణ్ గారిది? ఉంది. సీఎం లెవెల్ ఊహించుకోవచ్చా? ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉంటుండే, ప్రజలకు ఏం అవసరం ఉందో అది అండగా ఉండి వాళ్ళు బాధ తీరుస్తుండే ప్రజలది. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. సో అది ఓవరాల్గా ఏం చెప్తారు మరి మాట్లాడిన మాటలు? ఏం చెప్తాం, ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుండు. విదేశాలకు వెళ్ళాలనే ప్లాన్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉన్న రోజులు ఏదో ఒకటి అనుకో, భయం అవుతుంది ఆయనకు. ప్రతిపక్ష హోదా గిట్ట లేదు కదా ఆయనకు, మాట్లాడే అవకాశం గిట్ట లేదు. లేకుండా ఇచ్చిండ్రు ప్రజలు, అంత హోదా ఇచ్చిండ్రు, మాట్లాడే అవకాశం గిట్ట లేదు. అసెంబ్లీలో గొడవ చేసి మొన్న 11 నిమిషాలు ఆయననే గొడవ చేసి ఆయననే వెళ్ళిపోయిండు. బ్రో నమస్తే. బ్రో నమస్తే, హాయ్, నేను మీ పెయింటింగ్ స్టార్ అంజీ. ఓకే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. ఏదంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఎమ్మెల్యేకు తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అనే విధంగా మాట్లాడాడు. సో దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? కరెక్టే కదా, ఆయన అన్నందుకే ఒకప్పుడు అదే నోటి దురదతోటి అన్నందుకే ఆయన
ఆయన చెప్పిన స్టేజ్కే కిందికి పోయాడు, ఈయననేమో పైన పోయి కూర్చున్నాడు. అంటే అర్థమైంది అంటే ఆయన దానికి తక్కువ అని కాదు, నీవే ఎక్కువ అని చెప్పి ఇట్లా చెప్తున్నాడు ఆయన. అది మీకు అర్థం కాకొచ్చింది అంతే. ఏం మాట్లాడాడో దానికి త్రిబుల్ ఇదంతా అంత ఎక్కువ అన్నమాట. ఒకటి చెప్తున్నా ఏంటంటే ఒకరిని చిన్న చూపు చూడరాదు. ఇంతకు ముందు ఇప్పుడు అర్థమై ఉండాలి కొంచెం. ఏంటంటే ప్రజల గురించి మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే దాని గురించి డిస్కషన్ చేసుకోండి, తప్పలేదు. ఏంటంటే ప్రజల గురించి 18 సీట్లు ఉండాలి కదా. ఇక 18 సీట్లు అని కాదు, ఇక ప్రశ్నించాలంటే ఇక కొద్దిగా సీట్లు లేకున్నా కానీ కొద్దిగా టైం అని ఇవ్వాలి. ఆ టైం గురించి అడుగు పర్లేదు, కానీ అంటే ఒక వ్యక్తిని ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఆయన, అటువంటి ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరే కదా ఇంతకు ముందు ఆ మాటలు ఈ మాటలు అనేటోళ్ళు, ఇప్పుడు మీరే అట్లా అంటే ఎట్లా? అలాంటి మాటలు మంచివి కావు సార్. దయచేసి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి మీరు రెస్పెక్ట్ తోటి మాట్లాడడం మంచిది అంతే. ఇప్పుడు కనీసం ఒక ప్రతిపక్ష హోదా కావాలనుకున్నా మీకు కనీసం ఒక ప్రజల కోసం మాట్లాడే తెలుగు ఉండాలి కదా. ప్రజల కోసం ఒక సమస్య గురించి కానీ దేని గురించి మాట్లాడే ఎప్పుడైనా కూడా ప్రతిపక్ష హోదా తప్ప ఇంకేం మాట్లాడలే కదా మీరు. మనము ప్రతిపక్షం పార్టీ అయినప్పుడు మనకిచ్చిన 1 మినిట్ అయినా సరే ఆ 1 మినిట్ ప్రజలు ఆలోచించేలాగా ఉండాలి. అటువంటివి మాట్లాడు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు మీ గురించి మాట్లాడుతున్నారు తప్ప ప్రజల గురించి ఎక్కడ మాట్లాడట్లేదే. అవకాశాన్ని బట్టి మాట్లాడడం వేరు, అందరి కోసం మాట్లాడడం వేరు. ఇంతకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఇంతకు ముందు ప్రజల కోసం క్వశ్చన్ చేశారు కదా, అదే క్వశ్చన్లు ముందులాగా మీరు ఇప్పుడు చేస్తా పోతే మళ్ళీ గెలవడానికి కూడా ఛాయిస్ ఉంటుంది. అట్లా చేయండి అంతేగాని ఎంతో కొంత టైం ఇస్తున్నారు కదా, ఆ కొంత టైం ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, ఎన్నో కొన్ని పోయేవే పోతాయి. ఏంటంటే ఒక పాయింట్ని బట్టి నడవాలి, అర్థమైందా? జనాలకు సంబంధించింది బట్టి మాట్లాడితేనే పోతుంది. నమస్తే సార్. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అన్నాడు, ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని కొంచెం కించపరిచే విధంగా. సో మరి మీరు ఏం చెప్తారు ఆ మాటకి? కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రి చేశారు. ఒక ఛాన్స్ అంటే ఎక్కిన 2వ రోజు 3వ రోజే ప్రజా వేదికను కూల్చేశాడు. దాన్ని ఏమంటారు? కార్పొరేటర్ ఎక్కువ ఉంటారా ఎమ్మెల్యే తక్కువ ఉంటారా? చెప్పండి మీరే. ఆయనకి ఇచ్చారు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పుడు దానికి సమాధానం ఏది? అదే ముఖ్యమంత్రి చేయాల్సిన పని. అది దానికి ఆయన అర్థం చేసుకుంటాడు మనం చెప్పిన దానికి. అంటే ఇప్పుడు ఒక వాల్యూ గల పదవిలో అంటే ఇంతకుముందు ఒక మాజీ సీఎం అనుకోవచ్చు, అయితే ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా ఈ విధంగా నోటు దురుసుగా మాట్లాడడం కరెక్టే అంటారు? అదే ఆయన మరి ఏం చేసినా అర్థం కావట్లేదు, ఎందుకు మాట్లాడడం అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రజల సానుభూతి కలిగి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు మంచిగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడి అందరితో కలుపుకొని పోతే నువ్వు సానుభూతి వస్తుంది, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు. నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా జనం నమ్ముతారు? నువ్వు ఒకసారి చూశారు ఒక ఛాన్స్ అంటే నమ్మలేకనే నిన్ను దించింది. మళ్ళీ అయినా సానుభూతి జనాల్లో సానుభూతి తెచ్చుకుంటే నువ్వు మళ్ళీ 2వసారి అధికారంలో వస్తావు. ఇట్లా మాట్లాడితే జనం ఎట్టేస్తారు ఓట్లు? అది తెలుసుకోవాలి అతని. మరి ఎట్లా మాట్లాడుతున్నాం, మనకి మరి ఏం చేయాలనుకుంటున్నాం మరి రాష్ట్రాన్ని? అది అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ట్యాకిల్ చేయకుండా పద్ధతిగా మాట్లాడుకొని పద్ధతి ఉంటే మళ్ళీ నెక్స్ట్ అదే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మాట్లాడితే జనం కూడా నమ్మరక అది తెలుసుకోవాలని నేను చెప్తున్నా.